భారత్పై అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. భారత్, చైనా సహా ఇతర దేశాలను నరకాలతో పోలుస్తూ అమెరికన్ రేడియో హోస్ట్ మైకేల్ సావేజ్ షేర్ చేసిన లేఖను రీపోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. జన్మతా పౌరసత్వం అంశాన్ని ప్రస్తావిస్తూ మైకేల్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఏషియా దేశాల నుంచి మహిళలు 9వ నెలలో అమెరికాకు వచ్చి బిడ్డకు జన్మనిస్తారని అన్నారు. ఇక్కడ ఉన్న చట్టాలేమో ఆ బిడ్డకు వెంటనే అమెరికా సిటిజన్షిప్ ఇస్తాయని చెప్పారు. ఆ తర్వాత వారు తమ కుటుంబ సభ్యులందరినీ చైనా, భారత్ లేదా మరేదైనా నరకం నుంచి ఇక్కడికి తీసుకొస్తారని లేఖలో రాసుకొచ్చారు. ఇలా అమెరికా పౌరసత్వం లేని వారికి జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్గా సిటిజన్షిప్ రావడాన్ని మైకేల్ వ్యతిరేకించారు. ఈ అంశాన్ని కోర్టులకు వదిలేయకుండా ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు. ఈ లేఖని ట్రంప్ రీపోస్ట్ చేశారు. ప్రపంచంలో ఏ దేశమూ అమెరికాల జన్మతః పౌరసత్వాన్ని కల్పించడం లేదని ఇప్పటికే ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అయితే అందులో వాస్తవం లేదని, 30కి పైగా దేశాలు ఈ హక్కును కల్పిస్తున్నాయని, కెనడా, మెక్సికో సహా పలు దక్షిణ అమెరికా దేశాలు ఈ పౌరసత్వాన్ని అందిస్తున్నాయి.